హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్ యూట్యూబ్ ఛానల్. టీఎస్ లాసెట్ 2025లో మీరు టాప్ ర్యాంకర్గా నిలవాలంటే ఈ లాసెట్ సక్సెస్ సిరీస్ మీకోసమేనండి. ఈ లాసెట్ సక్సెస్ సిరీస్లో బేసికల్గా మీకు లాసెట్ గురించి ఒక ఫౌండేషనల్ నాలెడ్జ్ అందించి, తర్వాత కోచింగ్ క్లాసెస్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి, లీగల్ యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్, జీకే ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మా ఎఫర్ట్స్కి మీ యొక్క ఎంకరేజ్మెంట్ చాలా అవసరం కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి అవసరమైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వీడియోలో లాసెట్ సక్సెస్ సిరీస్ ఎపిసోడ్ 1లో భాగంగా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి క్లారిటీగా అర్థం చేసుకుందాం. మనం సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినా కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకపోతే ఇట్ ఈస్ యూజ్లెస్ అనమాట. వీ వోంట్ గెట్ గుడ్ ర్యాంక్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా గ్రౌండ్ వర్క్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకి ఎప్పుడైతే ఒక బిల్డింగ్ కట్టినప్పుడు మనం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే రేపు బిల్డింగ్ ఎక్కువ రోజులు నిలబడుతుంది, బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫౌండేషనే బాగాలేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. కాబట్టి మనం ఫౌండేషన్ మీద కొన్ని రోజులు ఫోకస్ చేద్దాం. ఈ ఫౌండేషన్ అంతా అయిన తర్వాత దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద సబ్జెక్ట్స్ 1 by 1. And we will also practice some important bits, and we will also discuss some previous year questions papers. So we will do it very engaged fully. Now it's very important for all of you to understand the exam pattern. How many sections are there in the exam, how many questions are being asked, weightage of each question, negative marking and all. Let us look at the overview of exam sections. మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒక సెక్షన్, కరెంట్ అఫైర్స్ రెండవ సెక్షన్, లీగల్ యాప్టిట్యూడ్, దీన్నే మనం యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా అంటాము, ఇది 3వ సెక్షన్. జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి 30 క్వశ్చన్స్, లీగల్ యాప్టిట్యూడ్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి. ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు, కాంప్రహెన్సివ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉంది. అయితే ఈచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ గురించి మనం ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. 2024 ఇది 2024 3YDC క్వశ్చన్ నెంబర్ 96. అయితే ఇక్కడ అడుగుతున్నారు చూడండి, క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రైట్ ఆప్షన్, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సింపుల్గా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాము. 4 ఆప్షన్స్ విల్ బీ గివెన్, అవుట్ ఆఫ్ విచ్ 1 విల్ బీ ద రైట్ ఆన్సర్ అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది రైట్ ఆన్సర్ టు బీ అవార్డెడ్ 1 మార్క్. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్. మనకి టీఎస్ లాసెట్లో 3 years అయినా 5 years అయినా సరే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అడుగుతారు. అలా 2 ప్యాసేజ్లు ఇస్తే 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది మ్యాక్సిమం. ఇది 2024 3-year LLB కోర్స్కి సంబంధించిన షిఫ్ట్ 1 పేపర్లో నుంచి క్వశ్చన్ నెంబర్ 116. ఇది కాంట్రాక్ట్కి సంబంధించిన ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ 116 to 120 యాజ్ గివెన్ బిలో. ఈ ప్యాసేజ్ అంతా చదవాలి. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే కొద్దిగా మనకు ముందు ప్రాక్టీస్ అవసరము. ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి పేరాగ్రాఫ్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మన యొక్క వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో మీకు పంపిస్తాను. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు చక్కగా. ఇందులో బేసికల్గా మీకు కాంప్రహెండ్ చేసే స్కిల్స్ ఉండాలి. కాంప్రహెన్షన్ అంటే ఏంటి? మీరు ఏదైనా త్వరగా చదివిన దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి. అంటే ఇంగ్లీష్ కూడా మీకు వచ్చి ఉండాలి. బేసికల్గా ఇంగ్లీష్ వర్డ్స్ తెలియకపోయినా కూడా యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ వాస్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. సో ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలన్నమాట. దీన్ని మనకు తెలుగులో కూడా ఇస్తారు. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ తెలుగు. ఇఫ్ యూ నో రీడింగ్ తెలుగు యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 116లో అగ్రిమెంట్స్ రిలేటింగ్ టు సోషల్ మ్యాటర్స్ ఆర్ అని చెప్పారు. సో మనకు దీనికి ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, agreements relating to social matters in which the idea of bargain is absent and there is no intention to create legal relations are not contracts అంటున్నారు. సో దే ఆర్ నాట్ కాంట్రాక్ట్స్, దే ఆర్ నాట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్, దే ఆర్ ఇన్వాలిడ్. దీన్ని తెలుగులో కూడా ఇచ్చారు చూడండి, అవి చట్టపరమైన ఒప్పందాలు కావు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ
valid contract, partially valid contract, viable contract, not a valid contract. సో ఆప్షన్ 4 ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది రైట్ ఆప్షన్. అదే ఇక్కడ చూస్తే మనకి ఈ క్వశ్చన్కి రైట్ ఆప్షన్ ఏ ప్రీవియస్ జడ్జ్మెంట్ సైటెడ్ బై ద కోర్ట్, దాన్ని ఏమంటాము, ప్రిసిడెంట్ అంటాము. ఆ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టైప్ 3 ఆఫ్ క్వశ్చన్ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఇందులో ఒక సిద్ధాంతం ఇచ్చి కొన్ని వాస్తవాలు ఇస్తారు. ఆ వాస్తవాలకి ఆ సిద్ధాంతం అప్లై చేస్తూ మీరు ఒక ఆప్షన్ ఎన్నుకోవాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, వెరీ నైస్ ఎగ్జాంపుల్. ఆత్మరక్షణ కోసం ఏమి చేసినా అది ఒక నేరం కాదు అనేది సూత్రం. ప్రైవేట్ డిఫెన్స్ ఈజ్ నాట్ నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ చూడండి. వాస్తవాలు, ఎక్స్ మతి భ్రమించిన స్థితిలో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యాడ్నెస్ అటెంప్ట్స్ టు కిల్ వై, వైని చంపడానికి ప్రయత్నించాడు. వై టు సేవ్ హిస్ లైఫ్, వై తన ఆత్మరక్షణ కోసం కిల్స్ ఎక్స్, ఎక్స్ని చంపాడు. ఆప్షన్ 1 వై ఏ నేరాన్ని చేయలేదు. ఆప్షన్ 2 వై నేరాన్ని చేశాడు. ఆప్షన్ 3 ఎక్స్ పిచ్చివాడు కాబట్టి అతడు ఏ నేరం చేయలేదు. ఎక్స్ హత్యాయత్నం అనే నేరాన్ని చేశాడు. కింద నుంచి పైకి వెళ్దాం. ఎక్స్ హత్యాయత్నం అనే నేరాన్ని చేశాడు. ఆబ్వియస్గా చేశాడు. సో ఇది రైట్ ఆన్సరా? మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ప్రిన్సిపల్ని ఫ్యాక్ట్కి అప్లై చేస్తూ ఒక రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ అప్లై ప్రిన్సిపల్ టు ద ఫ్యాక్ట్, we don't come to a conclusion that X has committed an attempt to murder. This is not the conclusion. X పిచ్చివాడు కాబట్టి అతడు ఏ నేరం చేయలేదు. సో దిస్ ఈస్ నాట్ గివెన్ ఎట్ ఆల్ ఇన్ ద ప్రిన్సిపల్. X has committed an offense. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రిన్సిపల్? నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్. సో ఇక్కడ నేరం చేశారంటున్నాడు. సో దిస్ ఈజ్ నాట్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ 1 ఎక్స్ వై ఏ నేరాన్ని చేయలేదు. సో నేరాన్ని చేయలేదు అంటున్నారు. సో దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద ప్రిన్సిపల్ because nothing is an offense which is done in the exercise of right of private defense. So option 1 will be the right answer. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మీతో నేను మా టీం ప్రాక్టీస్ చేయిస్తాము తప్పకుండా. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ 120 ఉంటాయి ఎగ్జామ్లో. సెక్షన్ ఏ నుండి 30 ప్రశ్నలు, సెక్షన్ బి నుంచి 30 ప్రశ్నలు, సెక్షన్ సి నుంచి 60 ప్రశ్నలు, మొత్తం 120 ప్రశ్నలకు ఎగ్జామ్ ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మీరు ఒకవేళ ఆప్షన్ తప్పు సెలెక్ట్ చేసినా కూడా మీ మార్క్స్ ఏం కట్ కావు. టోటల్ మార్క్స్ 120, అంటే ఒక్క క్వశ్చన్కి, ఒక్క రైట్ ఆప్షన్కి ఒక్క మార్క్ వస్తుంది. డ్యూరేషన్ అండ్ మార్కింగ్ స్కీమ్ చూస్తే 120 ప్రశ్నలకి 1.5 hours అంటే 90 minutes ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రా టైం ఏమి ఇవ్వరు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి మాత్రం హాఫ్ అన్ అవర్ మేబీ ఇస్తుండొచ్చు. అది మీకు పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్స్లో చెప్తారు, దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది. సో ఇన్ జనరల్గా 120 minutes ఉంటుంది అందరికీ, 90 minutes ఉంటుంది అందరికీ ఎగ్జామ్. 120 questions మీరు ఆన్సర్ చేయాలి. సో షార్ట్ అండ్ స్వీట్గా చూద్దాం. ఎగ్జామ్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది పెన్ అండ్ పేపర్ బేస్డ్ కాదు. లాంగ్వేజెస్ చూస్తే ఇంగ్లీష్ కామన్గా అందరికీ ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు మీరు తెలుగు ఆర్ ఉర్దూ సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మీకు ఇంగ్లీష్తో పాటు ఆ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. డ్యూరేషన్ 90 నిమిషాలు. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్, కాంప్రహెన్సివ్ బేస్డ్ క్వశ్చన్స్, ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ఒకేషనల్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎక్కువ అడగరు అది. మ్యాక్సిమం క్వశ్చన్స్ 120, నెగిటివ్ మార్కింగ్ లేదు. టోటల్ మార్క్స్ ఎన్నండి 120. సిలబస్లో ఉన్న సెక్షన్స్ ఏంటి? జీకే అండ్ ఎంఏ, కరెంట్ అఫైర్స్, లీగల్ ఆప్టిట్యూడ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన, యూస్ఫుల్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. బోనస్గా ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరూ డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ యూ విల్ గెట్ లాసెట్ ఎగ్జామ్ బ్లూ ప్రింట్. అంతేకాకుండా ఎవరికైతే 2024 ప్రీవియస్ ఇయర్ 3YDC అండ్ 5YDC క్వశ్చన్ పేపర్స్ కావాలో వాళ్ళు ఈ వీడియో కింద ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. 50 comments వస్తే డెఫినెట్లీ ఐ విల్ బీ షేరింగ్ అప్కమింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా. So stay connected with Krishna's L'Oreal's YouTube channel for all the updates regarding TS as well as AP LAWCET 2025 with respect to preparation, practice and all. Stay connected in the Instagram and join our Telegram and WhatsApp groups. Download our Krishna's L'Oreal's app. This video is presented by me. My name is Krishnakant. I am a LAWCET coach and LLM student at Usmania University. I thank you so much for watching. Have a nice day.